సూపర్ స్టార్ కృష్ణ జయప్రద ఈ కాంబినేషన్ గురించి రెండో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మనం. గత ఎపిసోడ్లో వాళ్ళిద్దరి కలయిక చాలా విచిత్రంగా జరిగింది కదా. నాకు తెలిసినంత వరకు మీకు తెలియని విషయాలే చాలా వరకు చెప్తున్నానని నేను భావిస్తున్నాను. ఈ ఎపిసోడ్లో కూడా మీకు తెలియని విషయాలే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది గత సినిమా మ్యాగజైన్స్లో కానీ వాటిలో కానీ ఎక్కడా కూడా ప్రచురితం కాలేదు. నేను సూపర్ స్టార్ కృష్ణ గారితో వ్యక్తిగత పరిచయం వల్ల ఆయన దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారం స్పష్టంగా క్రోడీకరించినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ముందు ఉంచుతున్నాను. వీటిని కనుక మీరు లైక్ చేసినట్లయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. జయప్రద సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు అటు కృష్ణ కానీ, ఇటు ఎన్టీ రామారావు కానీ, అటు నాగేశ్వరరావు కానీ, శోభన్ బాబు కానీ, కృష్ణరాజు కానీ వీళ్ళందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే హీరోయిన్ల కొరత. ఎందుకంటే అప్పటికి పాత తరం నటీనటులు సావిత్రి లాంటి వాళ్ళు హీరోయిన్గా వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు. ఇంకా వాణిశ్రీ అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా సినీ రంగం నుంచి వెళ్ళిపోతున్నటువంటి తరుణం. పైగా ఆవిడ చాలా హై డిమాండ్లో ఉన్నారు, రెమ్యునరేషన్ ఎక్కువ, కొంతమంది డైరెక్టర్స్ ఎఫర్డబిలిటీ లేదు. ఇంకా సూపర్ స్టార్ కృష్ణ విషయానికి వచ్చేటప్పటికి ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే ఆయన సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా ఎక్కువగా ఆయన నటించినటువంటి చిత్రాలు విజయ్ నిర్మల్తో. అప్పటికి నిజం చెప్పాలంటే సినీ రంగంలో ప్రేక్షకులకి, ఒక పక్క నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, దర్శకులకి కూడా పైకి చెప్పలేని మొహమాటమే కానీ ఎక్కువగా మొనోటనీ అనేది ఏర్పడిపోయింది. అంటే ఒక రకమైనటువంటి అనాసక్తి. ఒక జంట అనేక సినిమాల్లో కనుక నటిస్తూ ఉంటే ఒక అనాసక్తి అనేది ఏర్పడిపోతుంది. అది కాకుండా వాళ్ళిద్దరికీ కూడా మ్యారేజ్ అయిపోయింది, ఇదొక కారణం. ఇలాంటి పరిస్థితి ఆ రోజుల్లో ఎంజి రామచంద్రన్ కూడా ఉండేది. ఎంజి రామచంద్రన్ జయలలితతో కలిసి ఎక్కువగా సినిమాలు చేస్తుండేవారు. కొంతకాలానికి ఆ జంట అంటే బాగా విముఖత వచ్చేసింది. దాంతో ఆయన లత, మంజుల ఇలాంటి వాళ్ళ వైపు టర్న్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కృష్ణకి కొంతమంది డైరెక్టర్స్ చెప్పారు, ప్రొడ్యూసర్స్ చెప్పారు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పారు, మీరు పేరుని మార్చండి అని. సో అటువంటి తరుణంలో జయప్రద అందివచ్చినటువంటి అవకాశం అందరి హీరోలకి కూడా. కానీ ఇక్కడ జయప్రద పరిస్థితి వచ్చేటప్పటికి అంతులేని కథ మంచి సూపర్ డూపర్ హిట్, చిన్న చిత్రం మంచి విజయం. అలాగే ఆవిడ తీసినటువంటి ప్రతి సినిమాలో కూడా బ్రహ్మాండంగా ఓపెనింగ్స్, చిన్న చిన్న సినిమాలన్నీ బాగా వచ్చాయి. మన్మథ లీల అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, అది కూడా మంచి ఓపెనింగ్సే, తెలుగులో డబ్ చేశారు. అది సిరిసిరిమువ్వ, ఇది అందరికీ తెలిసిందే, మంచి సూపర్ డూపర్ హిట్. ఇవి చంద్రమోహన్తో. కాకపోతే ఇక్కడ ఆవిడ ప్రాబ్లం ఏంటంటే కమర్షియల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో కమర్షియల్ హీరోస్తో చాణక్య చంద్రగుప్త, ఎన్టీ రామారావుతో చేశారు. ఆ సినిమా ఘోర పరాజయం. ఎందుకంటే ఆ ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్స్, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి తారాగణం ఈవిడ హీరోయిన్గా నటించినా కూడా ఆ సినిమా ఆడలేదు. ఆడకపోగా ఆ రోజు అంతులేని కథ శతదినోత్సవానికి ఆవిడ అటెండ్ అవ్వాలి. కానీ ఇక్కడ చాణక్య చంద్రగుప్త షూటింగ్ వల్ల ఆవిడ అటెండ్ అవ్వకపోవడంతో బాలచంద్రకి కోపం వచ్చింది. తర్వాత ఏవో తంటాలు పడి మళ్ళీ 47 రోజులు, అందమైన అనుభవం ఇలాంటి సినిమాలు యాక్ట్ చేసినా కూడా ఎందుకో బాలచంద్ర తర్వాత జయప్రదని దూరం పెట్టేశారు. ఒక గ్యాప్ అనేది ఏర్పడిపోయింది. ఆ రకంగా ఒక రకంగా చాణక్య చంద్రగుప్త ఆవిడకి దెబ్బతీసింది. ఓ పక్కన చూసుకుంటేనేమో కృష్ణతో రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్, అదే పెద్ద ఆడలేదు. అలాగే ఇంకా మిగతా సినిమాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం కనుక చెప్తే కృష్ణతోనే అనేక రకాల సినిమాలు చేశారు కదా. ఈనాటి బంధం ఏనాటితో ఉంది, ఆ ఈనాటి బంధం ఏనాటితో కూడా పెద్ద ఏమి ఆడలేదు. మామ కూతురు నీతో మాట్లాడినది అంటే ఒక మంచి పాటలు ఉన్న సినిమాలు కూడా ఆడలేదు. దాంతో ప్రొడ్యూసర్స్ ఏంటి వీడి పరిస్థితి అని ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. పైగా కురుక్షేత్రం సినిమాలో ఉత్తర కింద కూడా ఆవిడ నటించింది చంద్రమోహన్తో. ఏదో కురుక్షేత్రం దానవీర సూరకర్ణతో కనుక పోలిస్తే నిరుత్సాహమే మిగిల్చింది. ఈ విధంగా అసలు
కృష్ణతో విజయాలు లేవు. కాదు ఎన్టీ రామారావుతో అడవి రాముడు ఇవన్నీ వచ్చాయి అనుకోండి, ఆదిలో కనుక చూసుకుంటే పెద్ద పెద్ద హీరోలతో వాడికి విజయాలు లేవు. ఈవిడ ఐరన్ లెగ్గా అన్నటువంటి ఒక డౌట్ కూడా వచ్చేసింది. సో ఇటువంటి తరుణంలో అసలు ఆవిడ సినిమా రంగంలో నెగ్గుకు రాగలదా అన్నటువంటి ఒక మీమాంస కూడా వచ్చింది. అలాంటి తరుణంలో కృష్ణ ఎందుకో తెలియదు కానీ తను ఒక చేంజ్ కావాలని చెప్పి అనుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అప్పటికి మంజులతో ప్రాబ్లం ఏంటంటే, తమిళ నుంచి తెలుగులోకి ఆవిడతో మళ్ళీ మాయదారి మల్లిగాడు మంచి సూపర్ డూపర్ హిట్, భలే దొంగలు మంచి సూపర్ డూపర్ హిట్, కానీ ఏ సినిమా చేయాలి అన్నా ఎంజి రామచంద్రన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎంజి రామచంద్రన్ అన్ని సినిమాలకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆవిడ వాళ్ళ సత్య స్టూడియో కాంట్రాక్ట్లో ఉండేవారు. కాబట్టి జయప్రద అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటే ఏమో జయప్రద సినిమాలేమో పెద్ద ఆడట్లేదు. ఇది చాలా ఇబ్బందికరంగా తయారైంది. మరో పక్కన కనుక చూసుకుంటే ఆమె మేకప్ కనుక చూస్తే చాలా 16 అనాల తెలుగు అమ్మాయిలా ఉంటుంది. పైగా కృష్ణ దగ్గర మేకప్ చీఫ్ మాధవరావు గారు, మాధవరావు గారి దగ్గర అసిస్టెంట్ జయకృష్ణ. కురుక్షేత్రం సినిమాలో జనగా కృష్ణరాజుకి ఈ జయకృష్ణ రూపశిల్పి జయకృష్ణ అంటారు, ఈయన మేకప్ వేస్తూ ఉండేవారు. మేకప్ వేస్తూ ఉంటే దానికి నగిషి అంటే ఫైనల్ టచ్ చెప్పి మాధవరావు గారు వేస్తుండేవారు. ఓ రోజు సూపర్గా ఉందండి, చాలా బాగా వేశాడు జయకృష్ణ, మీరు ఇతను అట్టే పెట్టేసుకోండి అని చెప్పి అనటంతో మాధవరావు గారి మాట కాదనలేక ఇంకా ఆయన మీద నమ్మకంతో జయకృష్ణని మేకప్ చీఫ్ కింద కృష్ణరాజు పెట్టుకున్నారు. తర్వాత క్రమంలో కృష్ణ కూడా ఏం చేశారంటే ఈ జయకృష్ణని జయప్రద కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే జయకృష్ణ జయప్రదకి మేకప్ చీఫ్ కింద వచ్చారో మీకు జయప్రద అందాలకి కొత్త రూపం రావటం అనేది మొదలుపెట్టింది. మీరు దొంగలకి దొంగ నుంచి కనుక చూసుకుంటే దొంగల వేట ఇలాంటి సినిమాలు చూడండి, ఏజెంట్ గోపి ఇలాంటి సినిమాల్లో ఆవిడ ఒక రకమైనటువంటి డిఫరెంట్ స్టైలు, హెయిర్ స్టైల్ కానీ లేకపోతే అన్నీ కూడా కొంత చేంజ్ అనేది వచ్చింది. ఆ విధంగా మీకు ఆవిడ కొత్త అందాలని సంతరించుకున్నది మాత్రం జయకృష్ణ చేతుల్లోనే, నో డౌట్. ఇది బహుశా చాలామంది చెప్పుకోరు కానీ జయకృష్ణ ఎప్పుడైతే ఆవిడకి మేకప్ చీఫ్ కింద వచ్చారో ఆవిడ కొత్త అందాలని సంతరించుకున్నారు. అలాగని ఆవిడ మరీ బరి తెగించి ఏదో మోడర్న్గా ఉండే డ్రెస్సులు వేసుకునేవారు కాదు, హద్దుమీరి ఎప్పుడూ కూడా ఉండేవారు కాదు. 16 అనాల తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో ఆ విధంగానే ఉండేవారు. చక్కటి చీరలు అలాగే మోడర్న్ డ్రెస్సులు వేసుకొని కూడా చాలా హుందాగా ప్రవర్తించేవాళ్ళు. అందుకనే మీకు కృష్ణ జయప్రద కాంబినేషన్లో కనుక చూసుకుంటే దొంగలకి దొంగ నుంచి కూడా మీకు మంచి విజయాలు అందుకోవడం ప్రారంభించింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు. నిర్మాతలు రామానాయుడు, విబి రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీయటం అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఎప్పుడైతే జయప్రద హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిందో కృష్ణ జయప్రద కాంబినేషన్లో సినిమాలు రావటం మొదలుపెట్టారో చిన్న చిన్న నిర్మాతలు చాలామంది ఏం చేశారంటే ఈ పేరుని బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు చూడండి, కృష్ణ జయప్రదతో కలిసి చాలామంది కొత్త నిర్మాతలు సినిమాలు తీశారు. కారణం ఏంటంటే జయప్రద కృష్ణ వీళ్ళిద్దరూ కూడా రెమ్యునరేషన్ను తక్కువలో ఉంచుకునేవారు. తక్కువ బడ్జెట్లో సినిమాలు పూర్తయ్యేవి. తర్వాత మినిమం గ్యారంటీ సినిమా కనుక పూర్తయ్యి రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా కనువిందు చేసేటంటే ఒక కుటుంబ కథా చిత్రాలకి ఆలవాలమే ఉండేది. ఇప్పుడు మామ కూతురు నీతో మాటున్నది అనే పాట ఉన్నారు కదా, అంటే ఒక మామ కూతురుగా నటించిన అదే శంకుతీర్థంలో ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు అనే ఒక పాట పాడినా, ఒక ఇల్లాలుగా ఉన్నా, ఒక ప్రియురాలుగా ఉన్నా, లేకపోతే ఒక మంచి ఫ్రెండ్గా ఉన్నా, ఏదున్నా సరే కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఎలా ఉండాలి ఆ రోజుల్లో అన్న ఒక పాత్రకి జయప్రద బాగా ఇమిడిపోయేవారు. అలాగే కృష్ణకి కనుముక్కు తీరు, ఆ కోటేరు లాంటి ముక్కు, అలాగే జయప్రదకి ఉండేటువంటి కోటేరు లాంటి ముక్కు, ఈ రెండు కూడా
సిమిలారిటీస్ ఉండేవి. అప్పట్లో ఎక్కువగా కృష్ణకి విఎస్ఆర్ స్వామి అని చెప్పేసి కెమెరామెన్ ఉండేవారు. ఆయన చాలా సందర్భాల్లో చెప్తుండేవారు, మీ ఇద్దరు ముఖ కవళికలు చూస్తే చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి అని చెప్పి కూడా చెప్పేవారు. అది నిజం. మీరు చూడండి, సైడ్ యాంగిల్స్లో కనుక చూసుకుంటే వాళ్ళిద్దరూ కూడా చాలా సిమిలారిటీస్ కనపడతాయి, చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, మహేష్ బాబు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. మహేష్ బాబు తల్లిగా చాలామంది నటించారు, జయసుధ ఇలాంటి వాళ్ళందరూ నటించారు. ఈవెన్ మహేష్ బాబు కన్ముక్కు తీరికి కూడా జయప్రద తల్లిగా కనుక నటిస్తే చాలా బాగా సూట్ అవుతారు. బహుశా ఆ దిశగా కూడా ఒకసారి మహేష్ బాబు ఆలోచించి తను రాబోయే సినిమాల్లో జయప్రదని తల్లిగా కనుక బుక్ చేసుకుంటే బాగుంటుందేమో. ఏదైనా సరే 1976 నుంచి కనుక దశకంలో కనుక చూసుకుంటే చిన్న నిర్మాతల కల్పవృక్షం ఈ ఇద్దరు హిట్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు చాలామంది డిస్ట్రిబ్యూషన్ చేసేవారు, డబ్బులు పెట్టేవాళ్ళు. ఎగ్జిబిటర్స్ చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు సినిమాలు అంటే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాసుల వర్షం కురవటానికి, కనక వర్షం కురవటానికి, సూపర్ డూపర్ హిట్ సినిమాలు రావటానికి సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద ఒక అంకురార్పణ చేశారు. ఒక రెయిన్ సాంగ్ వచ్చినా, లేకపోతే ఒక మంచి డ్యూయెట్ వచ్చినా, లేకపోతే ఒక మెలో డ్రామా వచ్చినా, లేకపోతే ఒక సీరియస్నెస్ వచ్చినా, లేకపోతే ఒక హాస్యభరితం వచ్చినా, ఒక రొమాంటిక్ వచ్చినా, ఏదైనా సరే వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ కాంబినేషన్ పండేది, చక్కటి వినోదాన్ని అందించేది. వీళ్ళకి సంబంధించినటువంటి అనేక విషయాలు వచ్చే ఎపిసోడ్స్లో మీకు తప్పనిసరిగా నేను అందజేస్తాను. అంతవరకు వేచి ఉండండి. మీకు కనుక ఆ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సలహాలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.